జై వాసవి తమిళనాడు సేలం శివాపేట్ శ్రీ వాసవి గురుకుల సేవా సదన్ 12th ఇయర్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ని శృంగేరిలో సెలబ్రేట్ చేస్తారు. శ్రీ వాసవి గురుకుల సేవా సదన్ ఆరంభించి 12 ఇయర్స్ అయ్యింది. ఈ 12th ఇయర్ல మన గురుకులం బిడ్డలకు గురు దర్శనము గురుతోட బ్లెస్సింగ్స్ తీసియావల అట్లానేసి శ్రీ వాసవి గురుకుల సేవా సదన్ தலைவர் ఎన్వికే రామలింగం వాళ్ళు శ్రీ వాసవి గురుకుల సేవా సదన్ బోర్డు మెంబర్స్ ఆశపడుతురి. ఓరైతేనేమే వాళ్ళు నేర్చునే ఆన్మీక విషయాలు వాళ్ళ మనసుల ఆళంగా పదించి వాళ్ళ வாழ்க்கைக்கு అది యూస్ కావాల అట్లా అంట కండిపుగా గురుతోட ఆశీర్వాదం కొల్ల కొల్ల ముఖ్యం. అది మట్టు లేకుండా శృంగేరిల ఎంతనో జ్ఞానిகளுக்கு జ్ఞానం చిక్కింది. మన గురుకులం బిడలకు అదే మాదిరి జ్ఞానం చిక్కావాలనే దానికోసరం మన గురుకులం బిడలనంతా పిలిచిని శృంగేరి వరకు పోయి అక్కడుండి గురువు వంట ఆశీర్వాదం తీసిని వస్తుంది. ఈ యాత్ర మంచుబడిగా నడియావల అట్లంట సాధారణ విషయం కాదు. దానికోసరం శ్రీ వాసవి గురుకుల సేవా సదన్ தலைவரும் బోర్డు మెంబర్సు వాలంటీర్సు అంతా ఆచార్యాసు చేరి ఎంతనో శ్రద్ధ ఎత్తి ఎంతనో పని చేసి ఈ యాత్రని సక్సెస్ఫుల్ గా ముడిచిండారు. అంతా దీనికి పైక మన గురుకులం బిడ్డలతోడ కోఆపరేషన్. ఇప్పుడు ఈ యాత్ర ఎట్లా సక్సెస్ఫుల్ గా నడిచేను అట్లా అనేసి చూస్తామా. 2025 ఆగస్ట్ 9th అందరూ సేలం రైల్వే స్టేషన్ లో 8 o'clock హాజరైపోతుంది. 9 o'clock ట్రైన్ కు అంతా బిడ్డలు ఆచార్యాసు బోర్డు మెంబర్స్ రెడీగా ఉంటుంది. రైల్వే స్టేషన్ రానే మన ఆచార్యాసు వాలంటీర్స్ బిడ్డలకు అటెండెన్స్ ఎత్తి అందరిಗೂ ఐడి కార్డ్ ని గొంతుల మాటిడిస్త్రీ. 2 days యాత్రలను ఓరమే ఈ ఐడి కార్డ్ ని గొంతులించి తీయనే కూడదు అట్లాంట ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్త్రీ. మన వంట ఈ యాత్రకు మన గురుకులం నుంచి 65 స్టూడెంట్స్ వచ్చిన నుంచి 10 స్టూడెంట్స్ కి 2 ఆచార్యాస్ ని ఇన్ఛార్జ్ గా ఉడిచేస్త్రీ. 9 o'clock షార్ప్ గా ట్రైన్ వచ్చిందో ఈ యాత్ర సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయ్యేను. ఈ యాత్ర యాలకొల్ల స్పెషల్ అట్లా అంట ఈ యాత్రలో వచ్చిన అరవాసి బిడ్డలకు పైక ఇదిదా వాళ్ళతోడ ఫస్ట్ యాత్ర. వాళ్ళ అమ్మా నాయన్ని ఉడిచి ఒక ఊరికి పోయేది నేదే ఇద్దా వాళ్ళందరికీ ఫస్ట్. అందుకోసరం పేరెంట్స్ కూడా కొల్లగా భయపడుతురి. బిడ్డలు ఎట్లా సమాలిస్తారో తెలియదు అట్లానేసి అంట మన ఆచార్యాస్ ఉండేప్పుడు మనకేం కావాలా ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఆరంభించి ఆ గ్రూప్ లో పేరెంట్స్ అంతా చేర్చి అంతా ఆచార్యాస్ ని చేర్చి వాలంటీర్స్ ని చేర్చి ఒక్కొక్క కాల్గన్ సేవుగు అరగన్ సేవుగు ఎక్కడ ఉండాము ఏమి చేసేము మనం చేస్తా ఉండే ప్రోగ్రామ్ ఏమి అట్లానేది అప్డేట్ చేస్తానే ఉంటుంది. కొల్ల చిన్న వయసు బిడ్డలు వచ్చిన నుంచి ట్రైన్ ట్రావెల్ పెద్ద ఛాలెంజ్ గానే అమంజేను. బిడ్డలతోడ సేఫ్టీ కోసరం కొల్ల ఆచార్యాస్ నిద్ర పోగంటనే ట్రావెల్ చేస్త్రీ. ఆగస్ట్ 10th మార్నింగ్ సక్సెస్ఫుల్ గా అందరమే మ్యాంగ్లూర్ స్టేషన్ లో వచ్చి చేరాయ. మ్యాంగ్లూర్ స్టేషన్ లో మనంతా దిగిందోనే 2 డీలక్స్ బస్ మన కోసరం కాచనుండేను. గురుకులం బిడ్డలు వాలంటీర్స్ ఆచార్యాస్ అందరమే ఆ 2 బస్సులు ఎక్కుని మనకు నిసి అలాట్ చేసిన లాడ్జ్ కు పోయి చేరాయ. యాత్రల 110 పేరుమే ఒండ్రగన్ సేవ్ల రెడీ అయి బ్రేక్ఫాస్ట్ కు వచ్చాయ. వేడి వేడిగా బ్రేక్ఫాస్ట్ తినేసి బిడ్డలంతా ఫస్ట్ గుడికి పోయేదానికి రెడీ అయిపోతురి. ఈ శృంగేరి యాత్రల మన శృంగేరి పోయే దోవల ఇంకా కొల్ల గుడిలకు బిడ్డల్ని పిలుచుం పోవల అట్లానేసి ఆశపడి అందరమే ఫస్ట్ విజిట్ చేసిన గుడి మహాలక్ష్మి గుడి. మన గురుకులంతోడ వాడిగేమో అదే మాదిరి బిడ్డలు అందరినీ ట్రెడిషనల్ డ్రెస్లదా రావల అట్లాంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన నుంచి అంతా బిడలు ట్రెడిషనల్ డ్రెస్ లో వచ్చిండ్రి. గుడిల ఉండియల్ల చిల్లర కాసు వెయ్యావల అట్లాంటి దానికోసరం ముందుర్పకాలనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అందరిని చిల్లర కాసు ఎత్తున రమ్మని చెప్తిమి. మహాలక్ష్మి గుడిల శ్రీ భద్రకాళి అమ్మన వారిని దర్శనం చేసేసి మహాలక్ష్మీదేవిని దర్శనం చేసేసి పక్కనే ఉండిన ప్రసన్న గణపతిను దర్శనం చేసేసి కొల్ల ముఖ్యంగా శ్రీ నాగాస్ అట్లానే నాగరాజ గుడిని దర్శనం చేస్తిరి. మహాలక్ష్మి గుడిలోగానే అంతా బిడలం కూర్చుని ఆచార్యాస్ వంట కనకదార స్తోత్రంని పాడుతిరి. అంతా బిడలు వాళ్ళెత్తునొచ్చిన చిల్లర కాసని ఉండియల్లో వేస్త్రి. అది చూసేప్పుడే అంత ఆనందంగా ఉండేను. మహాలక్ష్మి గుడి ముడిచి అందరూ బస్సులు ఎక్కిని అడుతు మారమ్మ గుడికి ట్రావెల్ చేసి పోతిమి. పొయ్యేదోవల బిడలంతా బస్ల సినిమా పాటలు వేసి డాన్స్ ఆడితిరి.
ఎంతనో బిడలు ఫస్ట్ టైం వాళ్ళ అమ్మ నాయన్ని ఉడిచి ఒక యాత్ర వచ్చిండారు. ఇక్కడ బిడలకు హోమ్ సిక్ కాకూడదు అట్లానే దానికోసం ఆచార్యాస్ కూడా బిడల్ వెంట చేరి డాన్స్ ఆడితిరి. మన గురుకులం బిడలకు ఇంటి జ్ఞాపకమే రాగంట చూసింటి అంత ఆచార్యాసం. அடுத்த గుడిగా మారమ్మ గుడికి పోతిమి. అక్కడ మారమ్మ దేవుడు అంత అద్భుతంగా ఉండేను. కొల్ల విద్యాసంగా ఆ మారమ్మ చేతల విల్లు అంబుని ఆయుధంగా పెట్టనుండేను. మారమ్మని దర్శనం చేసేసి అందరూ అక్కడి నుంచి ఉడిపి కృష్ణర్ని దర్శించేదానికి కిளம்பிతిమి. ఉడిపి పోయే దోవల బస్ల అందరూ చేరి లింగాష్టకంని పాడితిరి. బిడ్డలంతా ఒట్టుగా చేరి లింగాష్టకంని కోరస్ గా పాడేప్పుడు ఒళ్ళంతా జిలగరించేసా. దీంట్లో కొల్ల ముఖ్యమైనది ఏమి అట్లా అంట, అరవాసి బిడ్డలకు పైక ఒక పేపర్ కూడా చూడగండ లింగాష్టకంని అంత అద్భుతంగా పాడితిరి. బిడ్డల వెంట చేరి ఆచార్యాసం పాడిన దీంట్లో అక్కడ ఒక డివోషనల్ వైబ్రేషన్ క్రియేట్ అయ్యా. శోభితలింగం దక్షసు యజ్ఞ వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం దేవనాచిత సేవితలింగం భావయ భక్తి ప్రవేశలింగం దినకర కోటి ప్రభాకరలింగం ప్రణమామి సదా శివలింగం అష్టదలో పరివేశితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురహర పుష్ప సదాచితలింగం పరాత్పరం పరమాత్మలింగం ప్రణమామి సదా శివలింగం విలాసకం ఇదం పుణ్యం యప్పరే శివ సన్నిధౌ శివలోకమహానోది శివేయ సహోదరే. అందరూ ఉడిపి గుడికి పోయి చేర్తిమి. ఉడిపిల ఎంతనో కూటం ఉండినా నుంచి దేవుణ్ణి ఎట్లా చూడపోయేమో అట్లానే ఓ భయం ఉండేను అంట. గురుకులంతోడ బోర్డ్ మెంబర్స్ ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసి ముఖ్యంగా ఇంత బిడ్డలు వచ్చిండారు అట్లానే విషయంని గుడితోడ మేనేజ్మెంట్ వంట చెప్పి ఆ గుడిలుండే అయ్యవారు ఇంత గురుకులం బిడల్ని చూసి కొల్ల సంతోషపడితిరి. ఆ గుడితోడ అయ్యవారు బిడల్ని అందరినీ భగవద్గీత మండపంలోనే కూర్చం పెట్టి అక్కడనే దేవుడు పాటలంతా పాడని చెప్తిరి. బిడల్ దేవుడు పాటలు పాడే ఆ అయ్యవారు చేరి అంత రసించితిరి. బిడల్నంతా చూసి కొల్ల సంతోషపడిన ఆ అయ్యవారు బిడలందరిಗೂ ఉడిపి కృష్ణర్ తోడ స్థల వరలారిని ఎక్స్ప్లెయిన్ చేస్తిరి. Then she told, see, I have seen your Rajabara, everything, but I have not seen your Balalila. అది మట్టు లేకుండా ఇంత బిడ్డలు వచ్చిండారు అట్లానే దానికోసం అందరినీ స్పెషల్ ఎంట్రన్స్ ల స్ట్రైట్ గా దేవుణ్ణి దర్శనం చేసేదానికి ఏర్పాటు చేస్తారు. 10-15 నిమిషంల అందరమే దేవుణ్ణి దర్శనం చేసేసి వెలాటనే వచ్చాయా. దేవుణ్ణి దర్శనం చేసేది మట్టు లేకుండా ఉడిపి కృష్ణర్ గుడిలనే మన గురుకులం బిడలందరూ అన్నదానము ఎత్తుంట్రి. తానివనాగ అందరుమే బస్ ఎక్కి రాత్రిలోగా శృంగేరికి పోయి శృంగేరిల అందరుమే హోటల్ల డిన్నర్ ఎత్తినేసి వాళ్ళగా అలాట్ చేసిన డార్మెంటరీలపై
అందరుమే రెస్ట్ ఎత్తితిరి. 11th ఆగస్ట్ తర్వాత గురుని దర్శనం చేయాలనే దానికోసరం సీకరమే అందరూ లేసి నీళ్ళు పోసుని రెడీ కావాల అట్లాంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింట్రి. బిడ్డలంతా కొల్ల టైర్డ్ గా ఉంటారు, అందుకోసరం కొంచెం లేట్ గా రెడీ అవుతా పర్వాలేదా అట్లాంటి ఓ డిస్కషన్ పోయేను. అంట మార్నింగ్ 7:30కి 110 పేరుమే ట్రెడిషనల్ డ్రెస్ వంట రెడీగా ఉండింది. ఒక మిరాకిల్ అట్లానేస్దా చెప్పావల. దానికి బిడ్డలతోడ కోఆపరేషన్ 100% ఉండేను. శృంగేరిలో ఉండిన క్లైమేట్ కి చన్నీళ్ళు పోసుని ఇంత బిడలు మార్నింగ్ 7:30కి రెడీ అయింది. కండిపుగా మన గురుకులం బిడల్ని పారాటియే కావాల. శృంగేరి శారదాంబాల్ గుడిగాడనే బిడ్డలందరూ బ్రేక్ఫాస్ట్ ఎత్తినేసి శృంగేరి శారదాంబాల్ గుడిలోగా ఎంటర్ అయితిమి. అక్కడ ఆ అద్భుతమైన శారదాంబాల్ దేవుడిని దర్శనం చేసేసి శారదాంబాల్ గుడిలోగానే బిడ్డలందరూ కూర్చుని ఓంకారం చెప్పి సరస్వతి దేవుడి పైక పాటలంతా పాడితిరి. గుడి మేనేజ్మెంట్ ఒక 10 minutes పాడండ అట్లాంట చెప్తిరి. అంట మన గురుకులం బిడలు పాడను అక్కడ ఉండిన వాళ్ళందరూ రసించి కిట్టతట్ట 25 minutes పాడిందుకు అలౌ చేస్తిరి. మన బిడ్డలు సలిచ్చగండ అద్భుతంగా కోరస్ గా హనుమన్ చాలీసా సరస్వతి దేవుడి పైక పాటలు అంతా పాడి ఒక కలకేస్త్రి. బిడ్డలందరూ కోరస్ గా హనుమన్ చాలీసా పాడేప్పుడే అక్కడ ఉండిన ఆచార్యాస్ మొదలుకొండు ఎంతనో పేరు కంట్ల నీళ్ళు పెట్టుని ఆనందంగా విని రసించితిరి. శారదాంబాల్ గుడి నుంచి వెలాట వచ్చిందో బిడల్ అందరికీ ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తిరి. యాలంటే ఈ యాత్రతోడ ఇంపార్టెంట్ అయిన సెషన్ కు వచ్చాయ. ఇప్పుడు బిడలందరూ గురుని దర్శనం చేయపోయారు. అక్కడ ఎట్లా నడుచుకోవాలనేసి ఆచార్యాస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తిరి. శారదాంబాల్ గుడి నుంచి ఒక నదిని క్రాస్ చేసేదా గురు ఉండే తావుగా మనమందరం పోవల. ఆ నదిల మీన్లంతా ఒక అడి సైజుగా ఉన్న ఈ గుడిల ఎంతనో జ్ఞానిగలుగు జ్ఞానం చెక్కింది. ఎంతనో జ్ఞానిగల్ పాదం పదించిన తావుదా ఈ గుడి. ఈ గుడికి మనం వచ్చేప్పుడు అంతా జ్ఞానిలతోడ ఆశీర్వాదము మనకు చిక్కిన. మన గురుకులం బోర్డ్ మెంబర్స్ తోడ ఇన్ఫ్లుయెన్స్ ల గురుజీని అంత సులభంగా పక్కన పోయి మీట్ చేసేదానికి సందర్భం దొరికేను. గురుజీ ఇచ్చిన కొంచెం టైంలో మన బిడ్డలందరూ గురుజీని దర్శనం చేస్తిరి. గురుజీని దర్శనం చేసేప్పుడు గురుజీ శారదాంబాలకు దీపారాజన చేసేది బిడ్డలు అందరూ చూసి దర్శనం చేస్తిరి. గురుజీ ఉండిన అదే హాల్లో మన గురుకులం బిడ్డలు అందరూ కూర్చుని కోరస్ గా హనుమన్ చాలీసాను సరస్వతి దేవుడి పైకి ఉండే పాటలను పాడుతిరి. ఆ హాల్లో ఉండిన వాళ్ళ అందరమే గురుజీని చూసింది మట్టు లేకుండా మన బిడ్డలు పాడేది అంతా రసించి చూస్తిరి. గురుజీ ఇచ్చిన కొంచెం టైంలో కొంచెం బిడలుగు గురుజీ చేతలని సర్టిఫికేట్స్ ఇచ్చే వాய்ப்பு దొరికేను. మిగతా సర్టిఫికేట్స్ అంతా గురుజీ ఆశీర్వాదం చేసి ఇస్తిరి. గురుజీ గురుకులంతో బోర్డ్ మెంబర్స్ వంట మీరంతా పెద్ద కార్యం చేశారు, పెద్ద విషయం చేశారు అంతానమే చెప్పిండ. మీరు పంచిన వీడియోస్ అంతా నేను చూస్తిని, నాకు కొల్ల సంతోషంగా ఉండేను. బిడ్డలకు మీ వల్ల ముడిచిన అంతా విషయాలను చెప్పిండ. ఆ విషయాలంతా తెలుసుని బిడ్డలు వాళ్ళ లైఫ్లో నస్స ముందుకు రాని అట్లానేసి మనసారా ఆశీర్వాదం చేస్తిరి. అది మట్టు లేకుండా గురుజీ వాళ్ళతోడ చేతల్లని మన గురుకులం బిడ్డలు అందరికీ పండ్లిస్తిరి. అది మట్టు లేకుండా గురుజీ వాళ్ళ జనాల వంట చెప్పి అంతా బిడలకు ఈ గుడితోడ స్థల వరలారు పుస్తకంని ఇయ్యండ అట్లానేసి చెప్తిరి. అది మట్టు లేకుండా ఇక్కడ వచ్చిన ఆచార్యాస్ అందరికీ పసు కుంకం పెట్టి వాళ్ళకు ప్రసాదాలు ఇయ్యండ అట్లాంటి చెప్తిరి. దాంట్లోనే మన గురుకులం పైక ఆ గురుజీకి ఉండే ఆశని తెలుసుంటిమి.
గురువుని దర్శనం చేసేసి శృంగేరిలోనే మన గురుకులం బిడలందరూ అన్నదానము ఎత్తుంట్రి. అన్నదానం ఎత్తినేసి గ్రూప్ ఫోటో ఎత్తినేసి అందరమే బస్సు కిందికి తయారవుతుంది. శృంగేరి నుంచి నేరుగా మ్యాంగ్లూర్ రైల్వే స్టేషన్ కు పోయి కరెక్ట్ టైంగా అందరూ ట్రైన్ ఎక్కితిమి. ఈ యాత్రల బిడ్డలు ఇంత కోఆపరేట్ చేసిన దానికోసం బోర్డ్ మెంబర్స్ కొల్ల సంతోషపడి అందరిಗೂ ఐస్ క్రీమ్స్ ని ట్రైన్లనే డిస్ట్రిబ్యూట్ చేస్తిరి. వెంటనే డిన్నరు ట్రైన్లని డిస్ట్రిబ్యూట్ చేస్తిరి. అందరూ డిన్నర్ ఎత్తినేసి వాల్ ఆట్లాడేందుకు ఆరంభిస్తిరి. ఊరిగిపోయేందుకు మనసేల బిడ్డలుగా మట్టం కాదండ, ఆచార్యాస్కు ఊరిగిపోయేందుకు మనసే లేదు. 2 నాள் యాత్ర అంత సంతోషంగా ఉండేను. ఎంత టయర్డ్ ఉంటేనో ఆచార్యాస్ వల్లను వాలంటీర్స్ వల్లను నిద్రపో ముడిల. యాలంట బిడ్డల్ని సేఫ్గా ఎత్తునిపోయి చేర్చావాలని బిడ్డల సేఫ్టీ కోసం ఎంతనో ఆచార్యాస్ రాత్రి అంతా మేల్ నుండి బిడ్డల్ని చూసుంట్రి. 12th ఆగస్ట్ తర్వాత 6:30కి సేలం రైల్వే స్టేషన్ కి ట్రైన్ వచ్చి చేరేను. రైల్వే స్టేషన్ లో బిడ్డల్ని రిసీవ్ చేసేందుకోసం అంతా పేరెంట్స్ వచ్చింట్రి. అంతా పేరెంట్స్ బిడ్డల్ని రిసీవ్ చేసేసి అందరూ ఒట్టుగా నిలిచి గుండిగాయ చుట్టి ఈ యాత్రని ముడివు చేస్త్రి. అందరికిమే ఊర్ని పిరింజిందుకు మనసు లేకండనే వాళ్ళ ఇంటికి పోత్రి. అందరు మనసులను ఇట్లా ఒక యాత్ర తిప్పి ఎప్పుడు వచ్చిన అట్లానే ఏకం అంట అందరూ ఇంటికి పోతిరి. ఇట్లా ఒక డివోషనల్ యాత్ర ఎక్స్పీరియన్స్ ని ఇచ్చినానికి శ్రీ వాసవి గురుకుల సేవా సదన్ தலைவர் திரு NVK రామలింగం వాళ్ళకు, గురుకులంతోడ బోర్డ్ మెంబర్స్కు, గురుకులంతో వాలంటీర్స్కు, గురుకులంతో ఆచార్యాస్కు, ముఖ్యంగా ఇంత కోఆపరేట్ చేసిన గురుకులంతో బిడ్డలకు ధన్యవాదాలు. జై వాసవి.